देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। कल्याण लक्ष्मी और शादी मुबारक स्कीमों के तहत मुस्तहक़ीन में इमदादी चेक की तकसीम के सिलसिले में एक तकरीब महबूब नगर के अम्बेडकर कला भवन में मुनक़िद हुई, जिसमें सरकारी विप व रुकन असम्बली अन्नम सिंवासडी ने बतौर मेहमान खुसूसी शिरकत की और 436 मुस्तहक़ीन में चेक्स तकसीम किए। इस मौके पर खिताब करते हुए उन्होंने कहा कि रियासती हुकूमत अवामी फलाह व बहबूद को तरजीह देते हुए मौसर तर्ज हुक्मरानी को यकीनी बना रही है। उन्होंने कहा कि माजी में इन स्कीमों पर अमल दरामद मौसर नहीं था, जिसके बाइस मुस्तहक़ीन को चेक्स के हसूल में ताख़ीर का सामना करना पड़ा था। ताहम अब सख्त निगरानी के तहत 3 माह के अंदर इमदाद फराहम की जा रही है। उन्होंने बताया कि गुज़िश्ता 2.5 बरस के दौरान मुनाकिद मराहल में चेक्स तकसीम किए गए, जिससे हज़ारों अफराद मुस्तफ़ीद हुए। मज़ीद मुस्तहक़ीन को भी जल्द इमदाद फराहम करने का ऐलान किया गया। रुकन असम्बली ने कहा कि हल्के महबूब नगर में मुख्तलिफ फलाही प्रोग्राम तेज़ी से नाफिज किए जा रहे हैं, जिनके तहत हज़ारों नए राशन कार्ड जारी किए गए हैं और मुस्तहक़ ख़ानदानों को ग़िज़ाई अजनास फराहम की जा रही है। उन्होंने ख़वातीन के लिए मुफ्त बस सफ़र, महदूद हद तक मुफ्त बिजली और किसानों के लिए कर्ज माफ़ी जैसी स्कीमों को अवामी फ़लाह के लिए अहम करार दिया। उन्होंने ऐलान किया कि आइंदा रियासती यौम तासीस के मौके पर मुस्तहक़ ख़ानदान के लिए एक नई बीमा स्कीम मुतारुफ़ कराई जाएगी। तक़रीब में मकामी अवामी नुमाइंदों, सरकारी ऑफिसरान, पार्टी कायदीन, ख़वातीन और बड़ी तादाद में मुस्तहक़ीन ने शिरकत की। फोटो कुंडी बिड्डा बना కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నందుకు ఒక నెల రోజులు కోడ్ వచ్చినందుకు కొద్దిగా 15-20 రోజులు ఆలస్యమైంది. దాదాపుగా ఈ 30 నెలల కాలంలో 12 సార్లు మీటింగ్లు పెట్టి ఇట్లా కళ్యాణ లక్ష్మి ఇచ్చుకున్నాం. గతంలో పెళ్ళైపోయి పిల్లోడు పుట్టిన తర్వాత స్కూల్కు పోతుంటే కళ్యాణ లక్ష్మి వచ్చేది. మేము చాలాసార్లు అప్పుడు ప్రతిపక్షంలో ఉండి అడిగినాం. కానీ ఇప్పుడు ఎప్పటికప్పుడు ఎంబడిబడి ఎక్కడైతే పెళ్ళి అవుతుందో, మ్యారేజ్ అవుతుందో ఆ పేదవాళ్ళు ఇమ్మీడియట్గా రిజిస్టర్ చేసుకోవాలి, ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని చెప్పి ఎంఆర్ఓ గారులకు ఆ లిస్టు తెప్పించుకొని నేను స్క్రూటనైజ్ చేసి ఒక్కొక్కటి కూడా నేను సంతకం పెట్టి తొందరగా వచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున 436 మంది మా ఆడబిడ్డలకు వాళ్ళ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మళ్ళా వారం 10 రోజుల్లో 350 చెక్కులు ఇంకా రెడీగా పెడతా ఉన్నాం. దానికోసం ఈరోజు సెక్రటేరియట్లో పోయి మాట్లాడి వస్తున్నాం. మళ్ళా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందాలి. అందుతున్నాయా? వస్తున్నాయి కదా. మరి మొన్నగా ఆయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి నేను సభ పెట్టి మా పథకాలు ఏం అందట్లేదు అని చెప్పి అబద్ధమే కదా. రేషన్ కార్డు రాలే ఆయన కాలంలో. మేము రేషన్ కార్డులు ఇచ్చినాం. వచ్చినాయా రేషన్ కార్డు? చాలా మందికి సన్న బియ్యం వస్తుందా రేషన్ కార్డులల్లో? మరి ఆయన ఇచ్చిండు. ఆ 10 సంవత్సరాలు ఇయ్యలే. ఆర్టీసీలో ఫ్రీ బస్ ప్రయాణం మహిళలకు చేసిండు ఆయన? చేయలే.
రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేసినాం, గ్రామీణ ప్రాంతాల వాళ్ళకు తెలుసు. ఇట్లా అనేక సంక్షేమ పథకాలు మహిళల కోసం ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎప్పటికీ కూడా పేదల పక్షాన నిలబడేది ఇందిరమ్మ రాజ్యం, ఇది కాంగ్రెస్ రాజ్యం. అందుకే ఈరోజు ప్రజలు గత ప్రభుత్వంలోకి వెళ్ళా ఇక్కడ మాకు అన్ని పథకాలు అందుతున్నాయని చెప్పి సంతోషంగా ఉన్నారు. మీ పిల్లలకు మంచి చదువులు చెప్పిస్తా ఉన్నాం. అలాగే గతంలో 70,000 ఉద్యోగాలు మొన్న దాకా ఇచ్చినాం, మళ్ళా ఇప్పుడు ఇవ్వబోతా ఉన్నాం. పట్టణానికి 1,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఒక పండుగలాగా ఈ కార్యక్రమాలు జరుపుకోవాలని ఇంత పెద్ద ఎత్తున ఈ అంబేద్కర్ కళాభవన్లో మీ అందరి సమక్షంలో ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం. మీరందరూ కూడా 4 గంటలకు టైం చెప్పినాం, మీరందరూ కూడా వచ్చిండ్రు. హైదరాబాద్లో కొద్దిగా పని నుండి లేట్ అయ్యి ఒక అర్ధ గంట లేట్ అయింది, క్షమించాలని చెప్పి మన అందరినీ కూడా కోరుకుంటూ త్వరగా ఈ కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. ఒక్కొక్కరుగా వచ్చి ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో ఆ చెక్కులు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం.